జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మొత్తం భారతదేశంలో పరిపక్వమైనటువంటి రాజకీయ పరిస్థితి, ఆ పరిపక్వమైన రాజకీయ పరిస్థితిని నాయకులు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా విజయవంతమయ్యేటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఉత్తర శ్రీనివాస్ గారు కానీ ప్రొఫెసర్ వినోద్ గారు కానీ మీరు ప్రజల వద్దకు వెళ్ళగలిగితే, ఖచ్చితంగా ప్రజల కోసం తిరగలిగితే, ఈ సమయాన్ని ఎక్కువ కేటాయించగలిగితే ఈ తెలంగాణలో మీరు మాత్రమే ప్రత్యామ్నాయం, వేరే ఎవరు కూడా ప్రత్యామ్నాయం ఉండేటువంటి అవకాశం లేదు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అటువంటి ఇట్లా మేమేదంటే మా తర్వాత మీరే మా పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ ఒక రకంగా ఏంటంటే అనేక రోగాల మూలంగా వైద్యరీత్యా చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. సలహాలు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? నేపాల్ పరిస్థితి పునరావృతమైంది. ఎందుకు నేపాల్ పరిస్థితి పునరావృతమైంది? 14 మంది ప్రధానమంత్రులు అయితే అందులో 12 మంది బ్రాహ్మణులు అయింది, 2 మాత్రమే క్షత్రియులు అయింది. అసలు మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు ఏంటంటే అవకాశం లేదు. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా. అక్కడ నేపాల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. ట్రైబ్స్ తక్కువ కాబట్టి దాని గురించి నాకు ఐడియా లేదు. షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ లేకపోవడం కూడా పూర్తిగా అంచవేతకు గురైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నేపాల్లో ఏం జరిగింది? ఆర్థిక మంత్రిని నేను టీవీలో చూడడం జరిగింది, ఛానల్లో ఎగిరెగిరి తక్కున్నటువంటి పరిస్థితి. ఆ మూమెంట్కు నాయకత్వం ఎవరు వహించారు? ప్రధానంగా నష్టపోయినటువంటి బీసీలు నాయకత్వం వహించలేదు. మిలిటెంట్ రోల్ తీసుకున్నటువంటిది దళితులే. దళితులు ఏంటంటే బిడ్డ మాకు కానీ బీసీలకు కానీ అధికారం లేకపోతే జరిగే పరిణామం ఇదే అని చెప్పి పూర్తిగా ఏంటంటే నేపాల్ నుంచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశ పాలకులు ఎవరైతే హుకుమ్రాన్ అనుకుంటున్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. లేకపోతే నేపాల్ పరిస్థితి పునరావృతం అవుతుంది. ఆ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా మీరు జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి వెనుకబడ్డ తరగతులు, అదేవిధంగా పూర్తిగా అణచివేతకు గురవుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వారు, అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలు రాకపోతే ఖచ్చితంగా మనం ఆ అవకాశాలు చేజిక్కించుకొని ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్.